పొట్టుకు విలువిచ్చి నా సుఖ సంతోషాలను చంపుకొని బతుకుతున్నాను. కనీసం నన్ను ఇలాగైనా బతకనివ్వండి. మమ్మల్ని ఇప్పటికే సగం విడదీశారు. కాస్త మా బాధ కూడా అర్థం చేసుకోరా. ఇలా అంటే ఎలారా? బతికినంతకాలం ఇలాగే ఉండిపోవు నాన్న. సరస్సు నేను కలుస్తాం, ఎప్పటికైనా కలుస్తాం, కలిసి సంతోషంగా ఉంటాం. ఆ నమ్మకం నాకుంది నాన్న. ఆ నమ్మకమే నన్ను బతికిస్తుంది. మీరు నాకు విడాకులు ఇప్పించొద్దు, ఇంకో పెళ్లికి మావిడాకులు కట్టొద్దు. దయచేసి నన్ను ఇలా వదిలేయండి. ఒరేయ్, దుర్గా, ఏమైనాది దుర్గా? ఇందాక గట్ల గాబరాగబోయినావు, ఇప్పుడేడ నేనున్నా చూడకుండా ఏదో ఆలోచిస్తూ పోతున్నావు. ఏమైనాది? అసలు ఆడికి పోయినావు? తులసింటికి పోయినా. తులసింటికా? ఎందుకు? పద్మావతిని చూడనీకి పోయినా. పద్మావతినా? అవు, నా కోడలు పద్మావతిని చూడనీకి పోయినా. పద్మావతికి ఏమైనాది? ఆ మాణిక్యం ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉండాయి. నిజంగా వాళ్ళు పేదోళ్ళు కాదత్తా, పెద్దోళ్ళు, పెద్ద మనసున్నోళ్ళు. వాళ్ళ దగ్గర పైసలు లేవు కానీ సుగుణాలు చాలా ఉన్నాయి. నేను ఇన్ని దినాలు పద్మావతి గుణవంతురాలనుకున్నాను గాని ఆ సుగుణాలన్నీ కన్నవాళ్ల నుంచే వచ్చాయన్న విషయం ఆలోచించనే లేదు. పద్మావతిని నాతో పంపిస్తే తన కష్టాలు తీరుతాయి, వాళ్ళ బాధలు తప్పుతాయి. అయినా కూడా వాళ్ళ కష్టాలు బాధల కన్నా నా పరివే ముఖ్యమని వాళ్ళు ఆలోచించడం నిజంగా గొప్ప విషయం కదత్త. ఆ దినం నేను పద్మావతికి బొట్టు పెట్టి నా కోడల్ని చేసుకుంటానని చెప్పడం చాలా మంచిదైనది. అత్తమ్మ, నిజంగా మన చీనయ్య చాలా అదృష్టవంతుడు. అంత మంచి అమ్మాయి భార్య కావడం సీనయ్య అదృష్టమైతే అంతకన్నా మంచి అత్తామామలు దొరకడం ఇంకా అదృష్టం. పద్మావతి నా కోడలు, నా ఇంటి బంగారు కోడలు, ఈ దుర్గమ్మ ఎన్నుకున్న ఆణిముత్యం. ఒక్క పూటను తినకుండా ఉండలేవు, ఏదైనా తట్టుకోగలవు కానీ ఆకలికి అసలు ఆగలేవు. అలాంటిదే ఒక్క రోజంతా తినకుండా
ఎలా ఉండగలిగావే? ఆకలినైనా తట్టుకోవచ్చు గాని అంత ఎండని అంత దాహాన్ని ఎలా భరించగలిగావు తల్లి? ఆ తల్లి ఏమిటి ఏంటి వీడికి కష్టాలు? ఆ పెళ్లి రోజేదో తొందరగా వచ్చేస్తే నిజంగా మంచి జరుగుద్ది. వీడి కష్టాలన్నీ తీరిపోతాయి. అవునండి, నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. పెళ్ళై ఇది దుర్గమ్మ గారింట్లో అడుగు పెడితే గాని దీనికి మంచి రోజులు రావండి. తినమ్మా. తిన్ రాజా. తులసి, తులసి, ఏంటి ఏంటి ఇది? నువ్వు వెళ్ళిపోవు. అమ్మా, ఏమీ ఆలోచించకుండా తినమ్మా. ఇంకో ముద్ద తెమ్మంటావా? ఏమవడం ఏంటి? పిచ్చెక్కిపోతుంది. మళ్ళీ ఏం జరిగిందక్క? ఓ సరసక్క విషయంలో జరిగిన దాని గురించా? నిజంగా పెద్దమ్మ నిన్నలా రోడ్డు మీద కొట్టడం? అబ్బా, నా బాధ దాని గురించి కాదు. పెద్దమ్మ తిట్లు దెబ్బలు నాకేం కొత్త కాదు. మరేంటి? నా బాధంతా అమ్మా నాన్నల గురించేనే. మొన్న అమ్మ ఎంత మాట అందో చెప్పాను కదా. ఈ పెళ్లి చెడగొట్టుకుంటే బ్రతికుండమని. అబ్బా చాలు. ఆ మాట చెప్పడమే కాదు, వినలేం కూడా. మళ్ళీ ఏమన్నా అన్నదా? అమ్మ కాదే, నాన్న కూడా బాధపడ్డారు తెలుసా? పెదనాన్న ఏమన్నారు? నిన్న నేను పుస్తకాలు కొనడానికి వెళ్ళిన విషయం ఆయన దగ్గర దాచానని చాలా బాధపడ్డారు. ఇంత చిన్న విషయానికి ఆయన అంతలా బాధపడితే ఆయనకి తెలియకుండా నా పెళ్లి చెడగొట్టడానికి దుర్గమ్మ గారి అబ్బాయికి ఉత్తరం రాశానని తెలిస్తే ఆయన తట్టుకోగలరా? చదువు కోసం పెళ్లి చేసుకోవడం మానేయకమ్మా.
నీ పెళ్ళయ్యా కూడా ఎలాగైనా నీ చదువు ఆపకుండా చూస్తాను. నీ చదువు ఆగిపోతే నా గుండె ఆగిపోయినట్టే అన్నారు. అంత చెప్పా కూడా నేను ఈ పని చేశానంటే నాన్నగారు భరించలేరు. కానీ నీ చదువు ఆగిపోతుందని ఆ ఉత్తరం రాయలేదు కదా. అతను మరో అమ్మాయిని. ఆ విషయం నాన్నగారు కూడా నమ్మలేదు. నువ్వేదో పొరపడ్డావు, దుర్గమ్మ గారి అబ్బాయి అలాంటి పని చేయరు అన్నారు. ఎందుకు ఉత్తరం రాసినా ఆ విషయం దాచినందుకు నాన్నగారు బాధపడతారు. జరగకూడదు, అలా జరగకూడదు పద్మావతి. ఎలాగైనా దుర్గమ్మ గారి అబ్బాయిని కలుసుకోవాలి. కలిసి నువ్వు సరదాగా ఉత్తరం రాసావని చెప్పేయాలి. లేదంటే ఆ విషయం అమ్మా నాన్నల దాకా వస్తే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా భయంగా ఉంది. చెప్పవే, ఏం చేద్దాం? ఎలా అతన్ని కలవాలి? ఎక్కడ కలవాలి? తొందరగా ఏదైనా ప్లాన్ చెప్పవే. అదే ఆలోచిస్తున్నానక్క. ఏం చేద్దాం? పోనీ మళ్ళీ దుర్గమ్మ గారి ఇంటికి వెళ్దామా? మొన్నట్లా అతను ఉండకపోతే? ఉన్న దుర్గమ్మ గారుంటే మాట్లాడడం కుదరదు కదా. మరెలా? ఇంకెక్కడ కలిసి మాట్లాడాలి? ఈ రోజు మంగళవారం కదూ? అవును. అయితే గుళ్ళో కలవచ్చు. గుళ్ళోనా? అవును, అతను ప్రతి మంగళవారం తప్పకుండా గుడికొస్తాడని నాకు తెలుసు. పద, అక్కడికెళ్ళి చెప్పేద్దాం. నువ్వుండు, నేను వెళ్ళేసొస్తాను. ఏంటి, నువ్వు ఒక్కదాన్ని వెళ్తావా? అవును, నేను వెళ్ళతన్ని కలిసి చెప్పేసొస్తాను. నువ్వొద్దు. ఏ, నేనెందుకొద్దు? నిన్నే నీకో మాట చెప్పాను. మనమిద్దరం వెళ్తే అమ్మకు అనుమానం వస్తుందని. అందుకే నేనొక్కదాన్ని వెళ్తాను అంటున్నాను. కానీ నువ్వు ఒక్కదాన్ని వెళ్తే? పర్వాలేదు, పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు కదా. ఏం జరుగుతుందో ఏమంటాడో అని భయపడ్డానికి చేసుకుంటాననేగా చెప్తాను. దానికి ధైర్యం అక్కర్లేదు. బాధని ఆపుకోగలిగితే చాలు. ఆ పని నువ్వు చేయగలవా అక్క? ఆ మాట చెప్పలేకపోతే రేపు పెళ్ళెలా చేసుకోగలను? ఆ తర్వాత కలిసి ఎలా జీవించగలను? నా మనసు చంపుకుని చెప్తాను. అమ్మ గా పద్మావతి మీదే కాదు, ఆమె అమ్మా నాన్న మీద కూడా శానా అభిమానం పెంచుకుంటున్నది. గాని ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏదో వంకతో నేనే పెళ్లి చేసుకోవడం మానేయాలి, లేదా పెళ్లిలో గొడవ చేస్తానని ఉత్తరం రాసింది. అదే జరిగితే పరువు పోతుంది, అమ్మ బాధపడుతుంది, నా ప్రేమ విషయం బయటపడిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఎట్లయినా సరే ఆ పద్మావతి ఇంటికి పోయైనా ఆ అమ్మాయిని ఒప్పించాలి. అమ్మకిష్టమైన పని చెయ్యాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. గట్లయినా సరే ఈ పెళ్లి జరగాలి.
అమ్మా పద్మావతి, ఎవరి కోసం అమ్మా ఎదురు చూస్తున్నావు? ఓహో, దుర్గమ్మ గారి అబ్బాయి కోసమా? దుర్గమ్మ గారి అబ్బాయి కోసమని ఇతనికి ఎలా తెలుసు? అతను రాలేదమ్మా. రాలేదా? మళ్ళీ ఏమైనా మాట్లాడాలమ్మా? మళ్ళీ అంటే? నాకంతా తెలుసమ్మా. అతనికి నువ్వు రాసిన ఉత్తరం నేనే చదివాను. మీరు చదివారా? అవునమ్మా. దుర్గమ్మ గారింట్లో ఎవరూ చదువుకోలేదుగా, అతనికి చదువుకోవటం రాక నా చేత చదివించుకొని విన్నాడు. అయితే అతనికి అంతా తెలిసిపోయిందనమాట. అతనెవరో అమ్మాయిని ప్రేమించాడని, ఆ కారణంగా అతనిని పెళ్ళాడటం నీకు ఇష్టం లేదని ఆ ఉత్తరంలో రాశావుగా. ఆ విషయం నేనే చదివి వినిపించానమ్మా. కానీ అతను అలాంటి వాడు కాదమ్మా. అతనికి భార్య అవటమే కాదు, దుర్గమ్మ గారి కోడలవటం కూడా అదృష్టమేనమ్మా. నీకు ఆ అదృష్టం కలిగిందనుకున్నాను, కానీ దురదృష్టం, నువ్వు ఆ అబ్బాయిని అపార్థం చేసుకున్నావు. నువ్వు చాలా తెలివైనదాని అనుకున్నాను. ఇంత తెలివి తక్కువ పనిచేసావేమిటమ్మా? పీటల మీద పెళ్లి ఆగిపోతే 2 కుటుంబాలకు మంచిది కాదమ్మా. అతను వస్తే తప్పైపోయింది, అపార్థం చేసుకున్నాను, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పమ్మా. అందుకే వచ్చానండి. శుభం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కానీ ఆ ఉత్తరం నేను రాయలేదండి. ఏమన్నావమ్మా? అవునండి, మా చెల్లి బావగారిని ఆట పట్టించడానికి రాసిందంట. ఎవరు? చిన్న పద్మావతా? అవునండి. ఆ పిల్లకి ఇదేం మాయరోగం? జీవితాలతో ఆటలాడుకోవడం ఏమిటి? ఏదో సరదాకి అలా రాసిందంట. సరదాకి ఇలాంటి పని చేస్తారేమిటమ్మా? బావగారిని ఆట పట్టించాలంటే కిళ్ళీలో మిరపకాయ పెడతారు గాని మరీ ఇలా బాంబులు పేలుస్తారా? రామరామ,